రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు. ఎప్పుడు ఎక్కడ ఏ వింత జరిగినా వర్మ మనసు అటు వెళ్లిపోతుంది. అది ఫ్యాక్షన్ గొడవలు కానివ్వండి, లేక బెజవాడ రౌడీయిజం కానివ్వండి, బాల్దక్కరి విషయం కానివ్వండి, మొన్నటికి మొన్న జరిగిన 26/11 విధ్వంసం కానివ్వండి, వీరప్పన్ కథ కానివ్వండి, ప్రతి దానిలో వర్మ సినిమాని చూపిస్తాడు. అంతేకాదు ఆ సమయం ఆ వ్యక్తుల మనసు, మొహంలోని హావభావాలు, ఎమోషన్స్ కానివ్వండి కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. అందుకే అతను ఎప్పటికప్పుడు ఇండియన్ సినిమాకి లెజెండ్ డైరెక్టర్ అని సినిమా పరిశ్రమలతో పాటు కోట్ల కొద్ది సినిమా ప్రేక్షకులు వాపుతుంటారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ అమిత్ తో సర్కార్ 3 సినిమా తెరకెక్కిస్తున్నాడు. అది పూర్తవగానే న్యూక్లియర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషలలో తీస్తుండడం విశేషం. ఈ సినిమాకి హాలీవుడ్ మరియు బాలీవుడ్ నటులతో పాటు తెలుగులో బాలయ్య నటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం. బాలయ్య అంటే తనకి చాలా ఇష్టమని అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన వర్మ గౌతమిపుత్ర శాతకర్ణిపై మొదటి నుండి హిట్ అంటూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. బాలయ్య వర్మ కాంబినేషన్ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులకి ఈ విషయం తెలిస్తే పండగేనేమో. ఏది ఏమైనా ఇలాంటి కొత్త కలయికలు ఇండస్ట్రీకి మంచి చేస్తాయి అని చెప్పుకోవచ్చు.